నమస్తే అండి. మీ పేరు? రత్నమ్మ. రత్నమ్మ. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఆడవాళ్ళకి కూడా మహిళలకు. హెల్ప్ఫుల్గా లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. ఏ విధంగా ఇబ్బంది? నిలబడిపోవడము, సీట్లు దొరకట్లేదు, ఎంత దూరం పోయినా సీట్ లేదు. ఈడికెళ్ళి జైరాబాద్ వరంగల్ పోయినా కూడా సీట్ లేదు, అంతా ఇబ్బంది. ఇక్కడ లోకలేనా, మీరు బయట వేరే ఊర్లకు కూడా వెళ్ళి అంతే ప్రాబ్లం ఉంటుంది? వేరే జైరాబాద్ వెళ్ళినా కూడా అదే ప్రాబ్లం ఉంది. ఈడికెళ్ళి పడంచెరు పోయి పడంచెరు డిస్టిక్ బస్ ఎక్కినా అదే ప్రాబ్లం ఉంది. మరి ఫ్రీకి వెళ్ళి మీరే అంటే మగోళ్ళు మరి డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు వాళ్ళే అనుకో, వాళ్ళు కూడా నిలబడి వెళ్తున్నారు. ఇది ప్రాబ్లమే ఉంది. ఇది చేసి బేకార్ అయింది. బాగుందా లేదా ఫ్రీ బస్ అసలు పథకం? టికెట్ ఒక్కటి లేదని బాగుంది కానీ ఇబ్బంది ఎక్కువ ఉంది. ఇబ్బంది అయితే అవుతుంది. నిలబడిపోవడం అయితే ఇబ్బంది అవుతుంది. ఎంతసేపు నిలబడతాము? ఇక్కడిక్కడ లోకల్ అంటే దగ్గర దిగుతాము. జైరాబాద్ వెళ్ళాలంటే కూడా ఈడెక్కితే జైరాబాద్లో నిలబడి దిగవలసి వస్తుంది. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ అందరూ అంతే. మీకు నచ్చిందో నచ్చలేదు నేను చెప్పేది, మరి అవునా కదా? మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే ఇట్లుంది. ఇక ఆయన చేసిన దానికి మనం ఏం చేయలేం కదా. ఆయన సీట్ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ చేస్తామనే చేయట్లేడు. ఇప్పుడు లక్ష్యం పథకం వేస్తామన్నాడు, అది లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది వస్తుంది. మరి ఇండ్ల గురించి అన్నాడు, అది లేదు. మరి రేషన్ కార్డులు జనాలకు ఇస్తానన్నాడు, లేదు. లేవని చెప్తున్నాడు. ఇప్పుడు టీవీలో చెప్తున్నాడు మళ్ళీ లేవని. అవన్నీ ఏమీ లేవని చెప్తున్నాడు. ఇది ఒకటి ఫ్రీ చేస్తే అయిపోతుందా? ఆయన 6 ఇచ్చిండు, 6ట్లో 4 పాస్ చేయాలి కదా. ఏది ఒక్కటే చేసిండు. ఇంకా ఫ్రీ బస్ ఒక్కటే చేసిండు, వేరే ఏమీ చేయలేదు. ఇంకా ఇప్పుడు పిల్లలు రేషన్ కార్డులు కావాలా, అవి చేయలేడు. ఇంకా అవి కూడా రావంటున్నారు. ఏమో మరి. ఆ ఫ్రీ బస్ ఒక్కటి పెట్టేసి ఇవన్నీ ఆపేశాడు. ఇప్పుడు 3 నెలలు చేస్తా అన్నాడు, 7వ నెల నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు? సంవత్సరం గడుస్తుంది. ఇక సంవత్సరం అవుతుంది. మరి ఆయన వచ్చి మాకేం సేఫ్టీ ఉంది? ఏం సేఫ్టీ ఉంది చెప్పు? మళ్ళీ నీళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కరెంటు తీస్తున్నాడు. ముందు కరెంటు అసలు పోయేది లేదు. ఇప్పుడైతే కరెంటు గడగడకు 10 నిమిషాలు 20 నిమిషాలు తీస్తున్నాడు. అది ప్రాబ్లం అయితే అది. ఇంకా వేరే అయితే ఇక మామూలే కానీ బస్ తోటి అయితే ప్రాబ్లమే ఉంది. ఇక ఇప్పుడు ఈ సిటీ బస్సులు అంటే గిడెక్తాం అడ దిగుతాము. ఊళ్ళోకి పోయే బస్సులు తక్కువ చేసిండు. తక్కువ చేసి ఇబ్బంది అయిపోతుంది. అవును, మరి తక్కువ చేశారు. తక్కువ చేసే కోసమే ఇబ్బంది అయిపోతుంది. జనాలు తిరిగేటోళ్ళు ఎట్లాగా తిరుగుతారు? తక్కువ పెట్టారు కదా. మరి తక్కువ పెట్టిన గురించే ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నుండి పడంచెరు పోయి ఆడ ఆడెక్కుదామన్నా ఆడ జనాలు నిండిపోతున్నారు. ఆడికెళ్ళిపోదామన్నా ఆడికెళ్ళి కూడా నిలబడి జైరాబాద్ నిలబడిపోతున్నాము. పెద్ద మనుషులు ఉంటే కూడా పెద్ద మనిషి సీటు కూడా ఇస్తలేరు. హ్యాండిక్యాప్ సీటు కూడా ఇస్తలేరు పెద్దోళ్ళకు. ఇట్లా పడితే కూర్చుంటున్నారు.